ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమ. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 26/7/2026 ఆదివారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలితాలు మరియు పంచాంగ వివరణ తెలుసుకుందాం. ఈరోజు శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయనం గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం శుక్లపక్షము ద్వాదశి మధ్యాహ్నం 1:57 వరకు ఉండి తదుపరి త్రయోదశి ప్రారంభమవుతున్నది. జ్యేష్ఠ నక్షత్రం ఉదయం 7:34 వరకు ఉండి తదుపరి మూలా నక్షత్రం ప్రారంభమవుతున్నది. దుర్ముహూర్తం సాయంకాలం 5:05 నుంచి 5:57 వరకు. అమృత ఘడియలు రాత్రి 3:17 నుంచి 5:04 వరకు. రాహుకాలం సాయంకాలం 5:01 నుంచి 6:31 వరకు. సూర్యోదయం 5:57కి, సూర్యాస్తమయం 6:48. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారికి పర్వాలేదు, అనుకూలవంతమైన ఫలితాలు కనబడుతున్నాయి. కుటుంబ సభ్యులతో ఆనంద జీవనం, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, కళాకారుల క్రీడాగల అభివృద్ధి, సినిమా రంగంలో కూడా వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత. ఈవెంట్స్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు ఉన్నాయి. అయితే కాస్త వెనక ముందు ఆలోచించండి. అంటే ఎవరితో మనం భాగస్వామ్యంగా వెళ్ళాలి, ఈవెంట్స్ ఎలాంటివి, ఏ ఈవెంట్స్ చేస్తున్నాం, మనం దాని సాధక బాధక చెక్ చేసుకోండి. ఏదో లాభం ఉందని చెప్పేసి హడావుడిగా నిర్ణయం తీసుకోకండి, నష్టం పొందుకునే అవకాశం ఉంది. బట్ పర్వాలేదు. అలాగే కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినే అవకాశం ఉంది. డ్రైవర్లకి, పెయింటర్లకి, విజిట్కి లాభాలు పర్వాలేదు. విదేశాల్లో, స్వదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపారాల అనుకూలంగా ఉంటుంది. ఆస్తి తగాదాలు, కోర్టు బయట మీకు ఘర్షణ వాతావరణం, తగాదాలన్నీ కూడా అనుకూలంగా మారుతాయి. కుటుంబ సౌఖ్యం కూడా బాగా ఉంటుంది. మాతాపిత సౌఖ్యం, శుభకరమైన సంతాన యోగం, వివాహ సంబంధ చర్చల్లో సఫలత పొందుకునే అవకాశాలు. అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి లాభం. మత్స్యకారులు, రొయ్యలు, చేపల చెల్లె వారికి, రైతన్నలకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి లాభం. లాటరీల వల్ల ధన ప్రాప్తిని కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. ఏదేమైనా అనుకూలవంతమైనటువంటి శుభయోగాల పరంపర కొనసాగుతుంది. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృషభ రాశి వారికి బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రుణ విమోచనం, ఆనందాది అదృష్ట యోగం. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి లాభాలు. వివాహాదినిచ్చే తాంబూలాదుల అనుకూలతలు, వస్తులాభం, వాహన యోగం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, ప్రశాంతమైన శుభజీవనం, విద్యా ఉద్యోగ వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశాలు. కళాకారుల క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో కూడా వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత. కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినే అవకాశం. ఈవెంట్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశం. ధన, కనక, వస్తు, వాహన, విద్యా ఉద్యోగ వ్యాపారంలో స్వదేశంలో, విదేశాల్లో కూడా అనుకూలవంతమైన శుభయోగంగా చెప్పబడుతోంది. తప్పకుండా అనుకున్నటువంటి కార్యసిద్ధి, వ్యవహార లాభం, వృత్తి ఉద్యోగ లాభాలు, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, కారు నియామకాలు ఉద్యోగాన్ని పొందుకోవడం, ప్రాంగణ నియామకాలు ఉద్యోగాన్ని పొందుకునే అవకాశాలు. వస్తువాహన సౌలభ్యం, సువర్ణాభరణాలు కొనుగోలు చేయడం, ఇంట్లో పెళ్లి వేడుకలు కానీ ఇతరత్ర శుభకార్య వేడుకల్లో ఆనందంగా ఉండే అవకాశాలు. విందు వినోదాదుల్లో పాలు పంచుకోవడం, మంచి కాంట్రాక్ట్ లభించడం. సోషల్ మీడియా, సాట్ జర్నలిస్టుల వారికి మంచి లాభాలు, అనుకూలమైనటువంటి ఆనంద యోగం. మత్స్యకారులు, రొయ్యలు, చేపల చెల్లె వారికి, రైతన్నలు, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో కూడా లాభాలమయంగా ఉంది. ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. ప్రశాంతత, ఆనందాది శుభయోగాల పరంపర, వృత్తి ఉద్యోగ లాభాలు. విదేశాలకు కూడా స్థిర నివాస యోగ్యత పొందుకునే అవకాశం ఉంది. వీరికి 2 అంకెను దృష్టిగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మిథున రాశి వారికి కాస్త పోటీతత్వం ఉంటుంది. తన పర భేదము తెలుసుకొని ముందడుగు వేయండి. అంటే మన వాళ్ళెవరు, పరాయి వాళ్ళెవరు, ఎవరితో ఎలా ఉండాలి, కాస్త దూకుడిని తగ్గించుకొని నిదానంగా ఉంటే తప్పకుండా మీకు విద్య, ఉద్యోగ, వ్యాపార లాభము, కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, ఆస్తి పంపకాలు, కోర్టు వివాదాలు, కోర్టు బయట సమస్యలు పరిష్కారమయ్యే అవకాశాలు ఉన్నాయి. ధైర్యము, స్థైర్యము, ఆనంద యోగం, విద్యా ఉద్యోగ వ్యాపార లాభాలు. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు. ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ధనయోగం, ఐశ్వర్యం, ఆనందకరమైన శుభజీవనం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా అనుకూలత, ఆనంద యోగాలు.
మత్స్యకారులు, రొయ్యలు, చేపల చెల్ల వారికి, రైతన్నలకి, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం లాభాలు, శుభవార్త శ్రవణం, ధనయోగము, ఆకస్మిక ధనప్రాప్తి, శత్రునాశనం, మిత్రలాభం, రోగనాశనం, ఆనందకరమైనటువంటి శుభజీవనాన్ని పొందుకోవచ్చు. కాస్త దూకుడిని కంట్రోల్ చేసుకోండి. ఎవరు కూడా పూచికత్తుగా సంతకాలు చేయకండి. జాగ్రత్త. ఆస్తి పంపకాల విషయంలో పెద్దలు మాట్లాడుతున్నప్పుడు పిల్లలు మౌనంగా ఉండే ప్రయత్నం చేయండి. అనవసర ప్రేమ కలాపాలు మీకు ఇబ్బంది కలిగించవచ్చు. తస్మా జాగ్రత్త. ఇదేమే ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. ప్రశాంతమైనటువంటి శుభ ఆనంద జీవనాన్ని పొందుకోవచ్చు. వీరికి 1 అంకెను దృష్టిని చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారికి ఆనందమయ జీవనం, వస్తులాభం, వాహన యోగం, పోగొట్టుకున్న వస్తువుల్ని, వ్యక్తుల్ని, గౌరవాన్ని, ధనాన్ని, ఉద్యోగాన్ని తిరిగి పొందుకునే అవకాశం, ప్రాంగణ నియామకాల ఉద్యోగాన్ని పొందుకోవడం, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, దైవ కార్య చింతన అనుకూలంగా ఉండడం, అలాగే ఆధ్యాత్మిక ప్రయాణాల లాభాన్ని కలిగించడం, ఆర్థిక విషయాల్లో వెసులుబాటు, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు, ఈవెంట్ చేసేవారి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి కూడా ఉంటుంది, ధనయోగం, ఐశ్వర్యం, మంచి మాట తీరు, 10 మందిలో గౌరవాన్ని పొందుకోవడం, పోగొట్టుకున్నటువంటి గౌరవాన్ని తిరిగి పొందుకోవచ్చు, రాజకీయ రంగంలో ఎదుగుదల, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల, క్రీడాకారులకు అనుకూలవంతమైన శుభయోగం. అలాగే ఈవెంట్ చేసేవారి గొప్ప ఈవెంట్స్ లభించడం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి లాభాలు, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణజంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి లాభాలు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలి కూడా లాభం, ప్రశాంతమైన సుఖజీవనం, ఉద్యోగ లాభం, విద్యా లాభం, విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, ఆనందకరమైన జీవనం, ప్రశాంతత, కుటుంబ వృద్ధి, ఆనందకరమైనటువంటి అన్యోన్య దాంపత్యం. ఇదంతా మీకు శుభకరంగా, మంగళప్రదంగా చెప్పబడుతుంది. వీరికి 6 అంకెల దృష్టిని చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చు. సింహరాశి వారికి కూడా మాతృ సౌఖ్యము, పితృ సౌఖ్యము, రోగనాశనం, రుణ విమోచనం, ఆనందకరమైన జీవనం, వస్తు, వాహన, విద్య, ఉద్యోగ, వ్యాపార దుర్లాభాలు, కళాకారులకి క్రీడాగలకు అభివృద్ధి, సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ చేసే వారికి కలిసి వచ్చే అవకాశాలు, ధైర్యము, స్థైర్యము, ఆనందకరమైన శుభజీవనము, విద్యా, ఉద్యోగ, వ్యాపారంలో అనుకూలత, ప్రాంగణ నియామకాల ఉద్యోగాన్ని పొందుకోవడం, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, కారు నియామకాల ఉద్యోగాన్ని పొందుకోవడం, ప్రభుత్వ ఉద్యోగస్తులకి పేరు ప్రఖ్యాతులు, ఆర్థిక ప్రయోజనాలు, అనుకున్న చోటికి బదిలీలు, రాజకీయ నాయకులకి అత్యంత శుభయోగం, కళాకారులకి, క్రీడాకారులకి లాభాలు, సినిమా రంగంలో కూడా దర్శక నిర్మాతలకు లాభం, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి అనుకూలవంతమైన శుభస్థితి, ధనయోగం బాగా ఉంది, రావాల్సిన బాకీలు వసూలు చేసుకుంటారు, రుణ విమోచనం, ప్రశాంతమైన జీవనం, ఆరోగ్య లాభం, అవతల వాళ్ళ నుంచి గౌరవ మర్యాదలకు లోట్లేదు, ప్రతి విషయంలో కూడా ఆనందకరమైన జీవనం, రోగనాశనాన్ని పొందుకోవడం, పిల్లల విషయంలో గొప్ప శుభవార్త వినడం, విద్యా, ఉద్యోగ, వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశాలు, బంధుమిత్రుల సమాగమం, ఆనందకరమైన శుభజీవనం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణజంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, జ్యోతిష్య పండితులకి లాభం, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి లాభాలు, విద్యా, ఉద్యోగ, వ్యాపారం అనుకూలత, మత్స్యకారులకి, మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్ల వారికి, రైతన్నలకి, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో కూడా అనుకూలవంతమైన శుభయోగం. ఈరోజంతా మీకు ఆనంద యోగాల పరంపర కొనసాగుతుంది. వీరికి 5 అంకెల దృష్టిని చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యా రాశి వారికి పట్టిందల్లా బంగారమే. మానసిక, శారీరక ప్రశాంతతని, ఆరోగ్యాన్ని పొందుకుంటారు. ధనయోగం, ఐశ్వర్యం, విద్యాలాభం, ఉద్యోగలాభం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరోని శుభవార్త వినొచ్చు, ఈవెంట్ చేసేవారికి గొప్ప ఈవెంట్స్, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్ల వారికి, రైతన్నులకి, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే లాభాలు, తీర్థయాత్ర పర్యటన, అలాగే క్షేత్ర దర్శనము, పుణ్యనది స్నానము, ఆనందకరమైన ప్రయాణము, వాహన యోగము, డ్రైవర్లకి, పెయింటర్లకి వెళ్ళిన లాభాలు పొందుకోవడం, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి లాభాలు, మత్స్యకారులు, రొయ్యలు, చేపల చెల్ల వారికి, రైతన్నలకి, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపార అభివృద్ధి, విద్య, ఉద్యోగ, వ్యాపారాదులు కలిసి రావడం, విదేశీ ప్రయాణ లాభము, ఆనందకరమైన జీవనము, రోగనాశనం, వస్తువాహన సౌలభ్యాన్ని పొందుకోవడం, వృత్తి, ఉద్యోగాల లాభాలు పొందుకోవడం, మంచి మాట తీరు, 10 మందిలో గౌరవాన్ని పొందుకోవడం, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల, క్రీడాకారులకు అనుకూలత, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూలవంతమైన శుభస్థితి, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహ యోగ్యత, సత్సంతాన ప్రాప్తి కూడా ఉంది. ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 3 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును.
తులారాశి వారికి వాక్చాతుర్యం, వాహన యోగం, రైతన్నలకి పంట లాభం, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారం అభివృద్ధి, మత్స్యకారులు రొయ్యలు చేపల చెల్లె వారికి అనుకూలవంతర స్థితి, ఈవెంట్ చేసే వారికి కలిసి వచ్చే అవకాశాలు, కళాకారుల క్రీడలకు అభివృద్ధి, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, రాజకీయ రంగంలో అనుకూలత, సినిమా రంగంలో వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశం, ధన ధాన్య విద్య ఉద్యోగ వ్యాపారాదుల్లో అనుకూలత, శత్రునాశనం, మిత్ర లాభాన్ని పొందుకోవడం, అనుకూలవంతమైన కార్యసిద్ధి, తప్పకుండా శుభవార్త వింటారు. చాలా మంచి మాట తీరుతో అందరినీ ఆకట్టుకునే అవకాశం, ఆకస్మిక ధనలాభం, లాటరీల వల్ల ధనప్రాప్తి రావచ్చు, వాహన యోగం, డ్రైవర్లకి పెయింటర్లకు కలిసి వచ్చే అవకాశం, సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టుల వారికి సీనియర్ సిటిజన్స్కి మహిళామణులకు అభివృద్ధి, విద్యా ఉద్యోగ వ్యాపారంలో కూడా అనుకూలత, వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ ఏజెంట్లకి, వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి జ్యోతిష పండితులకి లాభము శుభయోగం. ఈరోజు చాలా మంచి అదృష్టవంతమైన సుఖ శుభజీవనంగా చెప్పబడుతోంది. వీరికి 8 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెలు సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృశ్చిక రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. రుణపీడ పరిహారం, రోగనాశనం, బంధుమిత్రుల సమాగమం, ఆనందకరమైన శుభజీవనం, విద్యా ఉద్యోగ వ్యాపారంలో లాభాలు, సోషల్ మీడియా సాటి జర్నలిస్టుల వారికి సీనియర్ సిటిజన్కి మహిళామణులకి లాభాలు, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరోని శుభవార్తైన అవకాశాలు, రాజకీయ రంగంలో అనుకూలత, సినిమా రంగంలో అభివృద్ధి, ఈవెంట్ చేసే వారికి మంచి కలిసి వచ్చే అవకాశాలు, కళాకారుల క్రీడాకారులకి లాభం, విద్యా ఉద్యోగ వ్యాపారాదుల్లో ప్రాంగణ నియామకాలు కానీ కార్య నియామకాల ఉద్యోగం కానీ పొందుకునే అవకాశాలు, ధైర్యము స్థైర్యము, ఆనందకర జీవనం, లాటరీల వల్ల ధనప్రాప్తి, వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి, వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ ఏజెంట్లకి లాభము శుభయోగం. ఈరోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 4 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి వారు కాస్త కొద్దిగా మౌనంగా ఉండండి. అవతల వాళ్ళు చెప్పేది పూర్తిగా విని మీరు వెంటనే సమాధానం చెప్పే ప్రయత్నం చేయండి. కానీ అవతల వాళ్ళకి పూర్తిగా చెప్పకముందు సగం సగం విని మిడిమిడి జ్ఞానంతో తొందరపడతనంతో మాట్లాడడం వల్ల కొద్ది ఇబ్బంది. అంటే ఈరోజు మీకు మాట జారడమే కొద్ది ఇబ్బంది. మిత్రుల వల్ల లాభం, ప్రేయసి ప్రియమ సఖ్యత, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, కుటుంబ సౌఖ్యము, సంతాన యోగము, విదేశీయానము, విద్యాలాభము, ఉద్యోగంలో అనుకూలత, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, కార్యనియామకాల ఉద్యోగాన్ని పొందుకోవడం, వాహన యోగం, డ్రైవర్లకి పెయింటర్లకు కలిసి రావడం, రైతన్నలకి పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలోను, పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమలోను, మత్స్యకారులు రొయ్యలు చేపలు చెల్లె వారికి నర్సరీ తోటలు పూజా ద్రవ్యాల వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు. లాటరీల వల్ల కూడా ధనప్రాప్తి ఉంది, కాస్త జాగ్రత్తగా ఉండండి. విద్యా ఉద్యోగ వ్యాపారంలో అనుకూలవంతమైన శుభస్థితి, సోషల్ మీడియా జర్నలిస్టుల వారికి సీనియర్ సిటిజన్స్కి మహిళామణులకి లాభాలు, వాహన యోగం, డ్రైవర్లకి పెయింటర్లకు కలిసి రావడం, వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ ఏజెంట్లకి, వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి అనుకూలవంతమైన శుభయోగాలు. ఈరోజు మీకు అనుకూలంగా ఉంది. కాస్త మాట చెప్పి జాగ్రత్తగా ఉండడం, లేదా మీరు సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరం చదువుకోండి, చాలా మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు. ఈ రాశి వారికి ఈరోజు ప్రతిరోజు కూడా సమస్త శుభయోగాల పరంపర పొందాలని కోరుకుంటూ వీరికి 2 అంకెల అదృష్టంగా చెప్తూ ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారికి అదృష్ట యోగం, చాలా చాలా మంచి అదృష్టాది ఆనంద యోగాలు, అనుకున్నటువంటి ప్రతి పనిలో విజయాన్ని సాధించే అదృష్టం, ధనం, ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యం, ఆత్మస్థైర్యం, కుటుంబ సౌఖ్యం, మాట తీరు, సోదర మైత్రి, ప్రయాణ లాభాలు, తీర్థయాత్ర సేవన, ఆస్తి పంపకాలు, మాతృ సౌఖ్యాన్ని పొందుకోవడం, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ చేసే వారికి లాభాలు, సంతాన సంబంధ శుభవార్తలు వినడం, కళాకారుల క్రీడల అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి, రాజకీయ రంగంలో ఎదుగుదల, సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టుల వారికి సీనియర్ సిటిజన్స్కి మహిళామణులకి లాభాలు, అలాగే కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరోని శుభవార్త వినవచ్చు, రోగనాశనం, రుణ విమోచనం, ఆకస్మిక ధనలాభం, వస్తువాహన సౌలభ్యం, వైవాహిక జీవనానందం, విద్యా ఉద్యోగ వ్యాపారంలో లాభాలు, సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టుల వారికి సీనియర్ సిటిజన్కి మహిళామణులకి లాభాలు, డ్రైవర్లకి పెయింటర్లకి రిలీజన్కి అనుకూలత, విదేశాల నిమిత్తం ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి, విదేశీ ప్రయాణం కలిసి వస్తుంది, ఆర్థికంగా బలంగా ఉంటుంది, స్థిరాస్తుల్ని కొనుగోలు చేసే అవకాశాలు, కోర్టు వివాదాలు, కోర్టు బయట సమస్యలు పరిష్కారమయ్యే అవకాశాలు, ఆస్తి పంపకాల అనుకూలతలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రుజులు, చేపల చెల్లె లాభం, రాజకీయ రంగంలో అనుకూలమైన శుభస్థితి, సోషల్ మీడియాలో మంచి లాభాలు, రైతన్నలకి పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో కూడా అభివృద్ధి పొందుకునే శుభతరుడు, వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ ఏజెంట్లకి,
వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, జ్యోతిష్య పండితులకి లాభము, సుఖము, శుభయోగం. ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కుంభరాశి వారి ఫలితాలు. ఉద్యోగ లాభం, ప్రాంగణ నియామకాలు, ఉద్యోగం వచ్చే అవకాశం. గత వారంలో మీరు ఇంటర్వ్యూకి వెళ్ళినా, ఈ వారంలో ఇంటర్వ్యూకి వెళ్తున్నా తప్పకుండా రెండింటిలో ఉద్యోగం వచ్చే అవకాశం. ఆఫర్ లెటర్ రెండింటి నుంచి వస్తుంది. మీకు ఏ ఉద్యోగం తీసుకోవాలి, ఏ ఉద్యోగంలో జాయిన్ అవ్వాలి అనే ఆలోచన ఒకటే ముఖ్యంగా ఉంది. 2 బెస్ట్ ప్రాజెక్టులే తప్పకుండా అనుకున్నటువంటి ప్రయోజనం. అలాగే ఆన్సైట్ ఆపర్చునిటీ కూడా రావచ్చు. అటువంటి మెయిల్స్ కానీ, ఉత్తర ప్రత్యుత్తరాలు కానీ ఇవాళ మీకు రావచ్చు. సెలవు రోజులు ఎలా వస్తాయని మళ్ళీ అడగండి. ఇంటర్వ్యూలు కూడా అవుతాయి, సెలవు రోజు కూడా ఇంటర్వ్యూ చేస్తారు వాళ్ళు. కాబట్టి అటువంటి ఇంటర్వ్యూల్లో విజయం సాధించే అవకాశం. ప్రాంగణ నియామకాలు, ఉద్యోగ నియామకం, ధనయోగం, ఐశ్వర్యం, రుణ విమోచనం, ప్రశాంతమైన జీవనం, రోగనాశనం, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళలకు లాభాలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాపారం లాభాలు పొందుకోవచ్చు. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లెల వారికి లాభం. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. రాజకీయ రంగంలో ఎదుగుదల, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల, క్రీడాకారులకు అనుకూలత, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి కలిసి వచ్చే అవకాశం. రైతన్నలకి, పూలు, పండు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో, మత్స్యకారులు, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో, నర్సరీ తోటలు, పూజా ద్రవ్య వ్యాపారంలో లాభాలు బలంగా ఉన్నాయి. ఆధ్యాత్మిక ప్రయాణాలు ఆనందాన్ని కలిగిస్తాయి. తీర్థయాత్ర సేవన, నూతన వాహన యోగం, ప్రశాంతమైన జీవనం, కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, బంధుమిత్రుల సమాగమం, వివాహాది నిశ్చితాంబులాదులు, శుభకార్యాచరణ, మంచి మాట తీరు, 10 మంది గౌరవం, ప్రభుత్వ ఉద్యోగ ప్రాప్తి పొందుకోవడం, ఉద్యోగంలో అనుకూలవంతమైన శుభయోగాలు, కుటుంబ సౌఖ్యం, ఆనందకరమైన సోదర మైత్రి, తొందరపాటి నిర్ణయాల నుంచి బయటపడే అవకాశాలు, పూచికత్తుగా సంతకాల నుంచి బయటపడతారు. ఆర్థికంగా బాగుంటుంది. సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి చాలా మంచి లాభాలు ఉన్నాయి. అలాగే ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి లాభము, శుభయోగం. ఈరోజంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 9 అంకెను దృష్టిని చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మీనరాశి వారికి శుభయోగమే. తప్పకుండా ఆనందకరమైన జీవనం, అసాధ్యం అనుకున్న పని సుసాధ్యం చేసుకోవడం, ఖర్చును బాగా నియంత్రిస్తారు. పిల్లల విషయంలో గౌరవ మర్యాదలు, ఆనందాలు, విదేశీ ప్రయాణాలు, విద్యా ఉద్యోగ వ్యాపారంలో అనుకూలత, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి లాభం, కళాకారులకు, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ చేసే వారికి మంచి ఈవెంట్స్ లభించే అవకాశం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ధనయోగం, ఐశ్వర్యం, ఆనందకరమైన జీవనం, విద్యా ఉద్యోగ వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశాలు, ప్రశాంతమైన జీవనం, మత్స్యకారులు, రొయ్యలు, చేపల చెల్లె వారికి, రైతన్నలకి, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో అనుకూల స్థితి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపార అభివృద్ధి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి లాభవంతుల స్థితి, తప్పకుండా అనుకున్నటువంటి కార్యసిద్ధి, వ్యవహార లాభం, విద్యా ఉద్యోగ వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశాలు, ప్రయాణ అనుకూలత, అలాగే కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. ఈవెంట్స్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించడం, శత్రునాశనం, మిత్రలాభం, రోగనాశనం, రుణ విమోచనం, రాజకీయ రంగంలో మంచి లాభాలు, సినిమా రంగంలో అభివృద్ధి బలంగా ఉండడం, అలాగే ఈవెంట్ చేసే వారికి మంచి ఈవెంట్స్ లభించే అవకాశాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూలవంతమైన శుభయోగ, విద్య, ఉద్యోగ, వ్యాపార, కుటుంబ సౌఖ్య, ఆనందయోగ, శుభవార్తా శ్రవణ, బంధుమిత్రుల సమాగమం, ప్రయాణ లాభం, ఇలా అనేక రకాల శుభయోగాలు పొందుకునే అదృష్టవంతమైన శుభజీవనంగా చెప్పబడుతోంది. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషా. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్త సుఖినో భవంతు.